ఐఏఎస్ పి నరహరి గారు, పరికిపల్ల నరహరి గారు ఐఏఎస్, ఒక మన సార్ గురించి ఒక 2 నిమిషాలు మీకు చెప్పి సార్ని మాట్లాడిస్తానని కోరుకుంటూ, సార్కి మనకు తెలంగాణ జిల్లాలో బసంత నగర్ ఏదైతే పెద్దపల్లి జిల్లాలో పుట్టి, సారు వాళ్ళ ఇంట్లో సార్ యొక్క ఫాదరు ఒక దర్జీ అంటే టైలర్ సార్ని ఐఏఎస్ చేశారు. సార్ ఐఏఎస్ కావడం కూడా సార్ ట్యూషన్లు చెప్తూ ఐఏఎస్ అయ్యాడు. ఆ ప్రిపరేషన్ చెప్తూ తన క్లాసెస్ చెప్తూ చదువుకుంటూ ఐఏఎస్ కొట్టాడు. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఒక ఐఏఎస్ అయిపోయి అక్కడికి ఊగకుండా మధ్యప్రదేశ్ లో డ్యూటీలో ఉన్నా కానీ మనసు మొత్తం తెలంగాణలో బసంత్ నగర్, కరీంనగర్, మన పద్మశాలీలు అందరూ ఏం చేస్తున్నారని మనసు ఇక్కడ ఉంటుంది, బాడీ ఎక్కడ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఆలయ ఫౌండేషన్ అని స్టార్ట్ చేసి ఇప్పటి వరకు వాళ్ళ యొక్క తండ్రి గారి పేరు పైన పరికిపల్ల సత్యనారాయణ గారి నేత్ర వైద్యాలయం అనేది పెట్టేసి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి 1 ఇయర్ వచ్చింది. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి అక్కడ బసంత్ నగర్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఎవరికైతే శస్త్రచికిత్సలు కంటికి సంబంధించిన ఏవైతే సమస్యలు ఉంటాయో ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చి ఆపరేషన్లు ఉచితంగా చేయించడం, అక్కడ ఉచితంగా ట్రీట్మెంట్ చేయించడం. ఇప్పుడు ఆ నెంబర్ చూసుకుంటే డైలీ పెరిగిపోతుంది. సొంత ఖర్చులతో బస్సులు పెట్టి హైదరాబాద్ కి చాలా మందికి కంటి చూపు లేని వారికి వెలుగును నింపుతున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి. అట్లాగే కృత్రిమ కాళ్ళు, ఇప్పటి వరకు ఎవరికైతే కాళ్ళు లేకుండా వికలాంగులు ఉంటారో వాళ్ళకి జైపూర్ ఫుడ్స్, వికలాంగులకు సంబంధించి జైపూర్ ఫుడ్స్ కూడా ఉచితంగా ఆలయ ఫౌండేషన్ ద్వారా ఫ్రీ సర్వీస్ చేస్తూ బ్లడ్ డొనేషన్స్ కానీ, అదైతే మన కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ ఇంటికి పోయి మరి వీళ్ళే ఇంటికి పోయి ఆక్సిజన్ సిలిండర్స్ ఇవ్వడం, ఫుడ్ కూడా ఇవ్వడం ఆలయ ఫౌండేషన్ ఆ విధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చేస్తుంది. అట్లాంటి గొప్ప వ్యక్తి ఈరోజు టైం ఇచ్చి మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వచ్చి లోగోకి రావడం వెరీ హ్యాపీ సార్. అట్లాగే ఈ ఆలియా ఫౌండేషన్ సొంతంగా పెట్టి అక్కడికే చేయకుండా అక్కడికి ఆగకుండా పీప్యాక్ అని ఏదైతే పొలిటికల్ గా పద్మశాలీలు అంతా కూడా ఏకమై పొలిటికల్ కూడా ఎంపవర్మెంట్ కావాలని ఎమ్మెల్యేస్, ఎంపీస్, అట్లాగే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రతి ఒక్క దాంట్లో మన యొక్క వాటా ఉండాలి, భాగస్వామ్యం ఉండాలని పీప్యాక్ మొదలుపెట్టి ఈరోజు పీప్యాక్ సంబంధించి ఒక కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో పోటీ చేసే సర్పంచులకి, జడ్పీటీసీలకి ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తూ ఆ పీప్యాక్ కూడా పొలిటికల్ ఎంపవర్మెంట్ కోసం రన్ చేస్తున్నారు. దానికి పెద్దలు చిరువేరు కాశీనాథ్ గారు, అలాగే బసవరాజు లక్ష్మీనరసయ్య గారు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. వాళ్ళతోటి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సారు వాళ్ళందరితోటి ఒక కమిటీ పెట్టి ముందుకు పోతున్నారు. ఇక్కడికి ఆగిపోకుండా మళ్ళీ బిక్కీ అని బ్యాక్వర్డ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిక్కీ ద్వారా చాలా మందికి ఏదైతే బీసీలో ఉన్న ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఎంపవర్మెంట్ కావాలని ఎకనామికల్ గా ఏదైతే డిక్కీ ఫిక్కీ చేస్తుందో అట్లాగే మన బిజినెస్ యొక్క ఎక్స్పాన్షన్, వాటి యొక్క అప్గ్రేడ్, అట్లాగే లోన్స్, బిజినెస్ లో సంబంధించిన బిజినెస్ మ్యాన్స్ అంతా కూడా బీసీ అంతా కూడా బిజినెస్ మ్యాన్స్ ఒక దగ్గర కావాలని ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొదలుపెట్టి రీసెంట్ గా దాన్ని రన్ చేస్తూ మనకు పరికిపల్ల ఏదైతే సుమంత్ గారిని స్టేట్ కోఆర్డినేటర్ పెట్టి మనకు పీబీఎన్ కి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం కూడా మా చిన్న రిక్వెస్ట్ సార్, ఏదైతే బిక్కీ రన్ చేస్తున్నారో ఆ బిక్కీ మా పీబీఎన్ కి సపోర్ట్ చేసి ఇక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్స్ కి బిక్కీ కూడా ఒక కొలాబరేటివ్ గా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎంబోయ్ చేసుకొని మీ సపోర్ట్ ఇచ్చి బిక్కీ ద్వారా ఈ పీబీఎన్ లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మీ సపోర్ట్ ఇచ్చి ఎకనామికల్ గా డెవలప్ అవ్వడానికి బిక్కీ తోటి మీ మాటతో ఒక చెప్పాలని మీ అందరి క్లాప్స్ ద్వారా ఒకసారి సార్కి రిక్వెస్ట్ చేయాలని కోరుకుంటూ మీరు మాట్లాడాలని కోరుతున్నాను. త్రేతాయాం మంత్రశక్తిశ్చ జ్ఞానశక్తి కృతే యుగే ద్వాపారే యుద్ధశక్తిశ్చ సంఘశక్తి కలియుగే. త్రేతాయుగంలో మంత్రశక్తి చాలా అవసరం. సత్యయుగంలో జ్ఞానశక్తి, ద్వాపార యుగంలో యుద్ధశక్తి, కలియుగంలో సంఘశక్తి. ఈ సంఘశక్తి, సంఘే శక్తి, సంఘశక్తి అంటే
యూనిటీ, నెట్వర్కింగ్, ఇవన్నీ ఇందాక పెద్దలు చాలా మంది అన్ని రకాల పదాలను యూజ్ చేసినారు. ఈ కలియుగంలో మనకు ఉండాల్సింది నెట్వర్క్, యూనిటీ, సంఘం అంటే కలిసి చేసేది సంఘం. ఇక్కడ నెట్వర్క్ అనే శబ్దం ఏదైతే ఉన్నదో ఈరోజు ఎక్కడ చూసినా కూడా కానీ యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. అంటే మీరు ఏ బిజినెస్ లో ఉన్నా కూడా కానీ, ఏ ఆర్గనైజేషన్స్ లో ఉన్నా, ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా కానీ మీకు ఎంత నెట్వర్క్ ఉన్నది దాంతోనే మీ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. ఇందాక తమ్ముడు సాగర్ నేను బండ్లో వస్తూ ఒక మొత్తము దేశం అంతటా ప్రపంచం అంతటా జరుగుతున్న చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటిదని అంటే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి చేసుకుంటారు. అది చాలా గొప్ప ఈవెంట్ ప్రపంచంలోనే. ఏదో వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఎందుకు గొప్ప ఈవెంట్ అని మేము ఇద్దరం చర్చించుకుంటా ఉంటాయి. అంటే వీళ్ళకి వాళ్ళు ఇటు అంబానీలు, వాళ్ళు మర్చెంట్లు, వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగపతులు, వాళ్ళు వరల్డ్ అంటే ఇప్పుడు అంబానీస్ వరల్డ్ అనే నంబర్ 1, 2, 3 ఇలాంటి పొజిషన్లు ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెళ్లి చేయడం ఒకంత అయితే వాళ్ళ నెట్వర్క్ పెంచుకుంటాను అనేది ఇంకొకటి మేము అనుకుంటా ఉన్నాం అనమాట. అంటే వాళ్ళు వచ్చే వాళ్ళంతా ఏం చేస్తారు, వాళ్ళు ఫ్లైట్లలో వస్తున్నారు, వాళ్ళు దేశాల రాష్ట్రాధ్యక్షులు వస్తున్నారు, ప్రపంచంలో ఉన్న హాలీవుడ్, బాలీవుడ్లు రకాల వాళ్ళందరూ వస్తున్నారు. కానీ వాళ్ళని పిలవాల్సిన అవసరం ఉన్నదా? వాళ్ళకి పైసలకి తక్కువ ఉన్నదంటే లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ ముఖేష్ అంబానీ అనేట ఆయన ఏదైతే ఉన్నాడో ఆయన దగ్గర 70 ఏళ్ళ దగ్గర పడ్డాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళ పిల్లలని లాంచ్ చేస్తున్నాడు అనమాట ఈ పెళ్లి ద్వారా. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఆ కొడుకు పెళ్లిని నెక్స్ట్ తరువాత తదనంతరం నెక్స్ట్ ఆ లెవెల్కి తీసుకెళ్లాలనేటువంటి ఈ పెళ్లిని యూజ్ చేస్తున్నాడు. అంటే వాళ్ళ పిల్లల యొక్క నెట్వర్క్ పెంచుతాడు. ఎందుకంటే రేపు నెట్వర్క్ వెలగాలి కదా, ఈయన సంపాదించాడు దాని తర్వాత పెంచాలి కదా దాని వాళ్ళ సంపాదన. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఫోటోలు దిగుతాను. ఆ ఫోటోలు మొత్తం మీరు చూడలేడు, ఏడు చూసినా కూడా మీరు అవే ఫోటోలు. నేను సోషల్ మీడియా ఓపెన్ చేసి ఇలా టీవీ పెట్టినా ఏం చేసినా కూడా కానీ ఆ ఈవెంట్ ఫుల్ చర్చనీయాంశంగా మారింది. సో బేసిక్ గా ఈ కలియుగంలో వాళ్ళు చేయాల్సింది కరెక్ట్ పని చేస్తారు. పెళ్లి అయింది, అది సక్సెస్ఫుల్ కావాలని మనం అందరం కోరుకుందాము. చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ బాంధవ్యం ముందుకు పోవాలి. కానీ దాంతో పాటు వాళ్ళకి నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు మనకి ఒక మంచి సందేశం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. సో ఇది మనం చేయాల్సింది. ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వీళ్ళంతా వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు నేను బిజినెస్ గురించి నేనే మాట్లాడతాను. నేను బిజినెస్ చేయలేదు, నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. మీరు బిజినెస్ చేస్తున్నారు. సో బిజినెస్ చేసే వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ప్రాఫిట్ ఎట్లా గడించాలి, ప్రాఫిట్ రావాలి. అది బిజినెస్, చారిటీ కాదు కదా. చారిటీ అంటే ఇప్పుడు ఎన్జిఓ అంటే చారిటీ అంటే ఏంటంటే మంచి అంటే అందరూ మంచిగా చాలా గొప్ప మంచి పని చేస్తాను, సేవ చేస్తాను అనుకుంటారు. కానీ మీరు చేసేది బిజినెస్ లో ప్రాఫిట్ లేదు, బిజినెస్ లేదు. ప్రాఫిట్ లేకపోతే బిజినెస్ మూసేసుకోవాలి, ఇంకో ఏదైనా పని చూసుకోవాలి, లేకపోతే నువ్వే ఒక ఎంప్లాయీ అయిపోయి ఏడో ఒక దగ్గర పని చేసుకోవాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏ సామాజిక వర్గమా లేకపోతే ఏ అంటే దిగువ మధ్య తరగతి, అప్పర్ మిడిల్ క్లాసా లేకపోతే టాప్ క్లాసా, రిచ్ క్లాసా, ఎలైట్ క్లాసా, అంబానీలే మళ్ళీ వాళ్ళ నెట్వర్క్ ఉన్నదే వాళ్ళు ప్రపంచంలోనే కుబేరుడు అంటే మళ్ళీ ఇంకా అపర కుబేరుడు కావాలని ట్రై చేస్తున్నప్పుడు మనందరం ఆలోచించడం తప్పు అస్సలు లేదు. మీకేమైనా అనిపిస్తే ఇటు వచ్చి తప్పు చేస్తామనిపిస్తే కావాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఫస్ట్ మనం ఉన్నటువంటి స్టేజ్ నుంచి ముందు కోటీశ్వర్లము, ఆ తర్వాత మిలియనియర్లము, ఆ తర్వాత బిలియనియర్లము కావాలి. సో ఇక్కడ మనం చేయాల్సినటువంటి కార్యక్రమము వీళ్ళు ఏదైతే చేస్తున్నారో పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ అని, దాంట్లో పేరులోనే నెట్వర్క్ అని ఉన్నది. ఓకే, సో మీరందరూ వచ్చి ఇక్కడ కలిసి ఈ నెట్వర్కింగ్ అనేది ఏదైతే చేస్తున్నారో నేను చాలాసార్లు చెప్తాను, కొంతమంది చెప్పదు కూడా అంటారని నేను చెప్తాను. మనకి అత్యంత ఆదర్శమైనటువంటిది ఏంటంటే సాలెగూడు. ఆడ దాని ఆ గూడు చూస్తేనే మీకు అది నెట్వర్క్ ఎంత అద్భుతంగా నేసినటువంటి పనితనం ఉన్నటువంటి గూడు అది సాలెగూడు.
ఇక్కడ ఏంటంటే అది నెట్, అదొక నెట్, అది నెట్వర్కింగ్. ఇక్కడ కేవలం పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ అంటే అట్లా కూడా మీరు అపోహలో ఉండదు. మనమందరం కలిసి మనం చేసుకుంటే మనకు కుబేర్లం అయితే అనుకోవద్దు. మీరు పోయి ఆ గౌడ్ల నెట్వర్క్ ఏదో ఉంటే దాంట్లో కూడా జరుగుతుంది, అక్కడ రెడ్డిల నెట్వర్క్ ఉంటే ఆడ కూడా వాళ్ళకి కూడా నెట్వర్కింగ్ చేసుకోండి. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రాఫిట్ సంపాదించాలి. సో ప్రాఫిట్ లేదు, బిజినెస్ లేదు. సో ఈ నెట్వర్కింగ్ యాక్టివిటీ ఈ రోజు ఎందుకు అవసరం అని అంటే, కనీసం మీరు ఇలా చాలా మంది ఒకరినొకరు చూసుకొని ఉంటారు. అచ్చా నువ్వు కూడా ఇదే పని చేస్తున్నావా, నువ్వు కూడా ఉన్నావా ఈ బిజినెస్, నువ్వు కూడా ఉన్నావా అని కనీసం తెలిసి ఉంటుంది కదా. అది తెలుసుకోవడానికి మన సామాజిక వర్గంలోని ఎంతమంది ఉన్నారు కనీసం ఫస్ట్ మనం చూసుకొని తర్వాత మిగతా చూసుకుందాం. అంటే మిగతా వాళ్ళతో కూడా మన సంబంధాలు పెంచుకొని మన నెట్వర్క్ పెంచుకొని ఆ తర్వాత నెట్వర్క్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఈ అంటే నాకున్న ఎక్స్పీరియన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్లో బేసిక్గా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కొంతవరకే ఉన్నాయి. మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా కానీ సంవత్సరానికి 50,000 ఉద్యోగాలు వస్తాయి ఒక రాష్ట్రంలో. అంతకంటే ఎక్కువ వచ్చేది ఏం లేవు, వాటికి లేవు కూడా. పోను ఈ అవుట్ సోర్సింగ్ అనేవి కొత్త బిజినెస్ వచ్చింది. అవుట్ సోర్సింగ్ మధ్యప్రదేశ్లో కూడా నేను చూస్తున్నాను. ఈ అవుట్ సోర్సింగ్ వచ్చిన తర్వాత క్లాస్ 3, క్లాస్ 4 ఎంప్లాయీస్ కథ మేడం కూడా అనుభవిస్తూ ఉంటుంది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫీసులలో. క్లాస్ 3, క్లాస్ 4 కథలు అయిపోతాయి. మిగిలేదంటే క్లాస్ 2, క్లాస్ 1 మిగులుతాయి. అంటే నేను అందరూ చెప్తా ఉంటే ఎవరన్నా ఉద్యోగాల కోసం వచ్చినప్పుడు చెప్తా ఉంటే మాలాంటి ఐఏఎస్ ఆఫీసర్లో మిగులుతాము. ఎందుకంటే క్లాస్ 1 ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ అడిగియాలా, పైన ఎవరో ఒకటి చూడాలి కదా కరెక్ట్గా నడుస్తుందా లేదా అని. కిందదంతా ఖాళీ అయిపోతుంది. సో ప్రభుత్వ ఉద్యోగాలు అంతంత మాత్రమే. సెకండ్ ఇంపార్టెంట్ మనం చాలా అర్థం చేసుకోవాల్సింది ఎందుకు బిజినెస్లోకి రావాలి. ఇందాక మేడం చెప్పినప్పుడు మీరు వినే ఉంటారు, మనము ఉద్యోగాలు ప్రొవైడ్ చేసే వాళ్ళం అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది చాలా పెరిగిపోతా ఉన్నది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మన దగ్గర ఐడియాస్కి, ఇన్నోవేషన్కి అస్సలు ఏమాత్రం అంటే మనం చాలా తెలివి వాళ్ళు ఉంటారు. చాలా గుర్తుపెట్టుకున్నాం చూడండి. ఎందుకు తెలివి వాళ్ళు ఉంటారంటే మీరు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు ఉన్నట్టుంటాయి. 33 జిల్లాలలో ఏ జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టరేట్లో పోయినా కూడా మనలో ఖచ్చితంగా ఉంటారు. ఆడ కలెక్టరేట్లో కింద నుంచి కలెక్టర్ ఉండకపోవచ్చు, ఆడదానికి ఖచ్చితంగా ఉంటారు. అత్యంత అంటే మనం బేసిక్గా మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటెలిజెన్స్. అంటే మనం ఈ పోగు అనేది ఒకటి బిజినెస్ పెట్టుకున్నాం కదా. ఎప్పుడో నాగరికత పుట్టినప్పటి నుంచి పోగు తీస్తూ ఉంటాం, నేస్తూ ఉంటాం. ఈ పోగు నేయడం అనేది చాలా క్రిటికల్ యాక్టివిటీ, చాలా కష్టమైనటువంటి, చాలా క్లిష్టమైనటువంటి యాక్టివిటీ. దీన్ని హిందీలో ఒక నార్త్ ఇండియాలో నేను మొన్న ఈ మధ్య చందేరి అనే ఒక ప్రాంతానికి పోయినప్పుడు అది ఒక 3,000 సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో ఇప్పటికీ బట్టలు నేస్తున్నారు. దాన్ని తానా బానా అని అంటారు అనమాట. ఎంత అద్భుతమైనటువంటి మంచి శబ్దాన్ని ఉపయోగించి తానా బానా, అడ్డం నిలువు 2 పోగులని ఎట్లనైతే కలిపి ఒక మంచి బట్ట నేస్తారో దాన్ని తానా బానా అంటారు. ఆ తానా బానా అనేది ఎంత బ్యూటిఫుల్ శబ్దంగా వచ్చిందని అంటే సమాజంలో కూడా వ్యక్తుల మధ్య, సామాజిక వర్గాల మధ్య, రిలీజియన్స్ మధ్య మంచి సత్సంబంధాలు ఉండాలంటే తానా బానా ఉండాలని అంటారు. అక్కడ వీళ్ళ మధ్యలో మంచి తానా బానా ఉంది అంటే వీళ్ళ మధ్యలో మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి అభిప్రాయాలు, సదభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి కూడా తానా బానా అనే ఒక మంచి శబ్దాన్ని యూజ్ చేస్తారు. సో ఈ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్కడో దగ్గర పరిపూర్ణంగా ఉపయోగించుకొని నేనేమంటున్నాను, పద్మశాలి బిజినెస్ నెట్వర్క్లో మీరు 100ల కొద్ది బిజినెస్ పర్సన్స్ని తయారు చేయండి. దాంతోపాటు మన దాంట్లో కూడా అంబానీ అనే కూడా తయారు చేసుకోవాలి. దాని కార్యక్రమంలో కూడా ఉండాలి. సో ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అని అంటే ఈరోజు పెట్టినటువంటి ఈ బిజినెస్ నెట్వర్క్, ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది ఎక్స్పాండ్ కావాలి. ఇది లిమిట్ కాకూడదు, కొన్ని ఏరియాస్ కోసం లిమిట్ కాకూడదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యువత, అత్యధికంగా యువత ఉన్నటువంటి దేశం ఏదనంటే అది భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి 30 సంవత్సరాలలోపు ఉన్నటువంటి యువత ఖాళీ కూర్చోవద్దు. ఏదో ఒకటి చేయకుండా పని ఉండాలి, ఏదో ఒకటి పని ఇప్పియాలి. ఏదో ఒకటి చేసుకుంటే ఖచ్చితంగా తనని, తన ఫ్యామిలీని చూసుకోగలుగుతాడు.
అదే విధంగా ముందుకు పోగలుగుతారు. సో అందుకని ఈ ప్రభుత్వ ఉద్యోగాలు లిమిట్ అయినాయి కాబట్టి మనం ఈ బిజినెస్ సైడ్ ఎక్కువ పోవాలి. బిజినెస్ చేసుకున్నట్టయితే ఆపర్చునిటీస్ కూడా చాలా అద్భుతంగా కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఎన్నో నిర్మితమవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా దీనికి చాలా సహకరిస్తున్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్నటి వరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్లో ఉండే. మేము ఏం చేసామంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి అన్ని స్కీమ్లను ఒక దాన్ని పట్టుకొచ్చినాం, ఒక అంబ్రెల్లా కింద పట్టుకొచ్చి ప్రతి నెల బ్యాంకులలో వచ్చినటువంటి అన్ని అప్లికేషన్స్ ని ఒక మంత్ ఎండ్ ప్రాసెస్ చేసి శాంక్షన్ చేయాలి. అవి శాంక్షన్ చేయడమే కాకుండా ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి రుణాలు ఏదైతే ఉంటాయో, సబ్సిడీలు ఏదైతే ఉంటాయో అవి వాటిని కూడా ఫ్లష్ అవుట్ చేసేది. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మేము సుమారు 36 లక్షల మంది యువతకి సుమారు 25,000 కోట్ల రుణాలు ఇచ్చాం. సో ఇది ఎట్లా పాసిబుల్ ఏంటంటే గవర్నమెంట్ సిస్టమ్స్ దగ్గర అంటే గవర్నమెంట్ పూనుకున్నది కాబట్టి అలాంటిది చేయగలిగింది. బట్ దానికోసం కూడా మేము బిక్కీ ఇలాంటి సంస్థలని బాగా ఉపయోగించుకున్నాం. అట్లాగే ఇందాక చెప్పినట్టు బిక్కీ అనేటువంటిది ఒక సంస్థ ఇక్కడ ఒక 2 years దాకా ఇక్కడ మేము ఏర్పాటు చేసినాం. దాన్ని కూడా ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ కార్యక్రమానికి అంకురార్పణ ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మన కళ్యాణ్, గంజి శ్రీనివాస్, సంగిశెట్టి నరేందర్ గారు, కోడే శ్రీనివాస్ రాజు గారు, సామ్రాట్ గారు, స్వర్ణలత గారు, మీ అందరికీ ఒకసారి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ బిజినెస్ నెట్వర్క్ ఇంతింతాయి ఒటుడింతాయి అన్నట్టు అంతెత్తు ఎదగాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మేడం నీరజ ప్రభాకర్ గారు, తమ్ముడు సాగర్, చూడు ఇందాక ఏదో మాట్లాడింది కానీ చాలా తెలియగలవాడు. ఇంకా ముందు చాలా గొప్ప స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతాడు. మీరు అది యాక్టింగ్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా మంచి మనస్సు మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి. కాశీనాథ్ గారి గురించి ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి. నెట్వర్కింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఈరోజు తిరుపతి, శ్రీశైలం, యాదగిరి, భద్రాచలం, బాసర, కాశీ, వేములవాడ అండ్ లేటెస్ట్ గా అయోధ్య, యాదగిరిగుట్ట చెప్పినాను. ఈ అన్ని పుణ్యక్షేత్రాలలో మన పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ధర్మసత్రాలు, అంటే ధర్మసత్రం అని అంటే పోతే ఏదో కింద పండుకోబెడతారు అని కాకుండా ఏసీ హాల్స్ తో ఒక అత్యధికమైనటువంటి మంచి హోటల్స్ ఆ స్వరూపం నేను పోయినా కూడా అందులోనే ఉంటా. అలాంటి ధర్మక్షేత్రాలు స్థాపించి ఆయన కూడా నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి, నెట్వర్క్ అంటే ఉట్టి నెట్వర్క్ అని కాదు, ఆయన ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసి ఆడ ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఆ కంట్రోల్ రూమ్ లో నుంచి ఈచ్ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆ ధర్మసత్రాన్ని ఇక్కడ నుంచి ఆయన మానిటర్ చేస్తూ ఉంటాడు. అలాంటి కాశీనాథ్ గారు మా మధ్యలో ఉన్నారు. అలాగే లక్ష్మీనరసయ్య గారు, కోరట్ల సభ మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలవకపోతే అది మా దురదృష్టం. మేము ఒక అటెంప్ట్ ఇచ్చినాము, ఒక ప్రయత్నం చేసినాము. మొదటిసారి 1,00,000 మంది మన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ అందరూ వాలంటీర్లు వచ్చి ఆ కార్యక్రమానికి కన్వీనర్ గా ఉన్నటువంటి మన బసవ లక్ష్మీనరసయ్య గారు, చీరాల నారాయణ గారు, వారి గురించి సైజు చూసి మీరు ఏమి అస్సలు నిలబడలో వస్తారు. ఆయన సైజు చూసి ఏమాత్రము ఆయనకున్న నెట్వర్క్ చాలా గొప్పది. జనాధికార సమితి, మా ముఖ్య ఇవన్నీ సంస్థలకే అనే అధిపతి వారు, మన భోగ ప్రభాకర్ గారు, కేశవ్ ప్రసాద్ జీ, మీరు కర్ణాటక నుంచి మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, వారి రోజు కార్యక్రమం జరుగుతుందంటే చూడడానికి వచ్చారు. చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కళ్యాణ్ ఇది ఒక కార్యక్రమం లాగా జరిగి ఉండకూడదు. ఇక్కడ మనకి దాసరి శ్రీనివాస్ కాలోజీ టీవీ నుంచి కూడా వచ్చినారు. ఇంకా టీవీ నుంచి ఎవరు ఉన్నారా? మహేష్, చంద్ర న్యూస్, నేతా మీడియా. నేను ఏమంటున్నా అంటే చిన్న చిన్న వీడియోస్ ఇక్కడ ఉన్న వాళ్ళే చిన్న వీడియోస్ చేయండి. 1/2 minute, 1 minute, 2 minutes వీడియోస్ చేసి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటి బిజినెస్ చేస్తున్నారు అనేది ఆ వీడియోలు చేసి మీరు సర్క్యులేట్ చేయండి. సో దట్ వేరే వాళ్ళకి తెలుస్తుంది మన వాళ్ళు ఉన్నారు, ఈ
ఇలాంటి బిజినెస్ లో ఉన్నారని కనీసం మన వాళ్ళకి తెలిసి ఎవరితోనో టికెట్ చేసుకునే వాళ్ళు రాజకీయానికి చెప్పి అయ్యా నేను ఫలానా దుబాయ్ పోతున్నా మీరే టికెట్ చేయాలని చెప్పడం, ఆయనకి 4 రూపాయలు సంపాదించిన వాళ్ళు అవుతాం. కనీసం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మన వాళ్ళు ఎక్కడెక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ మన వాళ్ళకి ఇవ్వాలి. అదే అది చాలా ఇంపార్టెంట్. ఎవరికో ఇవ్వడానికంటే మన వాళ్ళకి ఇచ్చుకుంటే సరిపోతుంది కదా అని ఒక ఆలోచన వస్తుంది. సెకండ్ థింగ్, ఇంటర్వ్యూస్ చేయాలి. సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్స్ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూస్ చేసి ఒక 15 నిమిషాల నుంచి అరగంట వివిధ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో చేసి దాన్ని పబ్లిసైజ్ చేయాలి, దాన్ని సర్క్యులేట్ చేయాలి. సోషల్ మీడియా ద్వారా మనం ఎంత సర్క్యులేట్ చేయగలిగితే అంత స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత నేను చెప్పినాను కదా, ఆ తర్వాత మనం ఎంత మిగతా చేసుకోగలిగితే అంత మంచిది. సో లాస్ట్ లో నా రిక్వెస్ట్ ఏంటంటే రెగ్యులర్ మీటింగ్స్ చేసుకోండి, బాధ్యతలు తీసుకోండి, రెగ్యులర్ మీటింగ్స్ చేయండి. ఉట్టిగానే వచ్చి ఆయుధాలు అని చెప్పడం కంటే రెగ్యులర్ ఏంటి సెకండ్ సాటర్డేనా ఫోర్త్ సాటర్డే ఇది ఒకటి పెట్టుకోండి. సెకండ్ అండ్ ఫోర్త్ ప్లస్ బాధ్యతలు తీసుకోండి. నేను చేస్తా, నేను ముందుకు వస్తా. ఎప్పుడైనా కూడా లీడర్ అంటూ ముందుకు వస్తాడు. మీలో కూడా లీడర్లు పుట్టాలి. ఎక్కడైనా కూడా లీడర్స్ రావాలని అంటే ముందు బాధ్యతలు తీసుకోవాలి. అదేవిధంగా ఇంకొక లాస్ట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు సక్సెస్ఫుల్ కొద్ది గొప్ప బిజినెస్ మ్యాన్ అయినారని మీరు అనుకుంటే ఒక 10 మందిని ఇంకో 10 మంది బిజినెస్ మెన్ మీరు తయారు చేయండి. మీరే పొటెన్షియల్ వ్యక్తులని తీసుకొని వాళ్ళని బిజినెస్ మెన్ తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2001లో ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు ఒక లక్ష్యం పెట్టుకున్నాను. ఏంటి, నేను ఒక దర్జీ కుటుంబం, మా ఫాదర్ టైలరింగ్ పనిచేసేవాడు. అక్కడి నుంచి నేను వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ అయినా అది పెద్ద గొప్పతనం కాదు. నాలుగు రోజులు ఇంకో 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లుగా తయారు చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాను. ఇప్పటికీ 100 మంది దాకా ఈజీగా దేశమంతటా మీరు ఎక్కడైతే రావడం నా పేరు చెప్పుకున్న 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు తయారైన వాళ్ళు మొత్తం దేశంలో ఉంటారు. సో బిజినెస్ అనేది మనకు ఎదగడమే కాకుండా ఒక 10 మందికి మనము మార్గదర్శకం చేసి నువ్వు గాడికి పోయి ఆ బ్యాంకులో కూడా మనోడే ఉన్నాడు, నేను చెప్తా, నువ్వు వెళ్ళి అక్కడ ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరిద్దాం, దాన్ని ఆ లోన్ నీకు వచ్చేలాగా నేను చేస్తా, నువ్వు ఆ లోన్ తీసుకో. ఆ తర్వాత ఈ ఫలానా బీసీ డిపార్ట్మెంట్లో మనోడు ఉన్నాడు, ఆడికి పోతే నీకు ఎంత సబ్సిడీ వస్తుందో ఆయన చెప్తాడు. మరన్నా అపేడాలో ఎక్స్పోర్ట్ చేయాలంటే అపేడాలో ఎలాంటి మీకు ఫెసిలిటేషన్ జరుగుతుంది, ఆడికి పో. ఇట్లా వివిధ రకాలైనటువంటి ఈ నెట్వర్కింగ్ ద్వారా మీరు చేసుకున్నట్టయితే ఈ బిజినెస్ నెట్వర్క్ ఇంకా పెరుగుతుంది. ఈ పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ అనేది ఇంకా ఎదిగి ఇక్కడ నుంచి మిగతా వాళ్ళు నేర్చుకొని ఇంత అన్నట్టు ఎదగాలి. కలియుగంలో ఉద్యోగేన నాస్తి దుర్భిక్షం అంటే ఉద్యోగం అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ఉద్యోగం అంటే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ఉద్యోగం అంటే ఇక్కడ కష్టమై ఉండొచ్చు, ఉద్యోగం అంటే ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, ఉద్యోగం అంటే బిజినెస్ అయి ఉండొచ్చు. సో బిజినెస్ చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తో ముందుకు వచ్చినటువంటి ఆర్గనైజర్స్ కి నా తరఫున శుభాభివందనలు తెలియజేస్తూ జై మార్కెట్.